దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీ అందరికి తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగములో నుండి మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి గలతీలకు మరి రాసినటువంటి ఈ పత్రికలో చదవబడిన లేఖన భాగంలో ఈ పర్పస్ ఆఫ్ గలేషియన్స్ గలతీలకు రాయబడినటువంటి ఈ పత్రికకు ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇక్కడ నుండి ప్రారంభింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి 5 వచనాలు కొంతగా ఇంట్రడక్టరీగా రాసినటువంటి సమాచారము తర్వాత నుండి మరి స్ట్రైట్గా పాయింట్కి వస్తూ ఉన్నాడు. ఏంటి, ఎందుకొరకు ఈ పత్రిక వ్రాయబడుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తొలగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సువార్త నుండి దేవుడు పిలిచినటువంటి సువార్త, ఆ సువార్త నుండి చాలా త్వరగా వాళ్ళు తొలగిపోయినటువంటి పరిస్థితి. ఆ స్థితిని చూసి అపోస్తలుడైన పౌలుకే ఆశ్చర్యము కలుగుతుంది అనే మాట ఇక్కడ వ్రాయబడతా ఉంది. ప్రియులరా, మరి ఏంటి ఈ సువార్త ఏంటి, లేకపోతే ఏ సువార్త తట్టుకు వారు తిరిగిపోయారు అనే విషయాన్ని గనక మనము కొద్దిగా పరిశీలన చేస్తే గలతీ పత్రిక నుండి మనం కొద్దిగా స్టడీ చేసిన విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఏదైతే అపోస్తలుడైన పౌలు దేవుని యొద్ద నుండి నాకు ఈ సువార్త ప్రకటింపబడింది అని క్లెయిమ్ చేస్తున్నాడో, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి స్వయంగా క్రీస్తే నాకు ఈ విషయాలు బోధించాడు, మనుష్యులెవరి వల్ల నేను దీన్ని పొందలేదు, దేవుడే ప్రత్యక్షంగా ఈ ప్రత్యక్షతను రెవల్యూషన్ని నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నటువంటి ఈ పౌలు మరి తను చెప్పినటువంటి సువార్త నుండి కొంత డీవియేట్ చేయబడినట్లుగా ఈ సంఘమును మనం చూడగలుగుతూ ఉన్నాం. అసలు ఏంటి దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యములతే, ఎలాగా వీరు ఏ విషయాల్లో డీవియేట్ చెందారు అనేటువంటి విషయాల్లో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క స్లైడ్ మనం చూస్తే అర్థమవుతుంది. ప్రియులారా, ఏంటి ఈ విషయాలు అని అంటే, విశ్వాసము ద్వారా వీరు తమ యాత్రను ప్రారంభించారు. అంటే దేవునితో సంబంధము ఏర్పరచబడడానికి విశ్వాసముతో వారు ప్రారంభించారు. విశ్వాసముతో దేవునితో ఒక సంబంధంలోనికి వచ్చారు. అయితే విశ్వాసముతో వచ్చినటువంటి వీరు కాలక్రమేణా, లేకపోతే ఆ రోజులు గడిచే కొద్దీ దేనికి మారిపోయారంటే, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మరి ముగించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం ఇదే పత్రిక నుండి కూడా మనం చూసి ఉన్నాం. కాబట్టి శరీరానుసారంగా అనే ఆ మాటను మరొక విధంగా మనం మాట్లాడితే, ధర్మశాస్త్రానుసారంగా నడవడానికి వారు ఇష్టత పడుతున్నారు, లేకపోతే ఇష్టత చూపిస్తున్నారు అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి వీరు ఒకప్పుడు పాపము చేసిన ప్రతి వాడును శిక్షకు అర్హుడు, లేకపోతే ప్రజలందరూ దేవుని మహిమను పొందలేక అందరూ పాపులయ్యింది, దేవునికి శిక్షకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడిందో సువార్తను విశ్వసించారు. అలా విశ్వాసముతో వారి జీవితము లేకపోతే దేవునితో వారి యొక్క సంబంధం ఏర్పడింది. విశ్వాసం ఉంచడంతో సంబంధం ఏర్పడింది. అయితే ఆ దేవునితో తమ యొక్క నీతిని మాత్రము ఎలా కొనసాగుతుందని వారు ఊహిస్తూ ఉన్నారంటే, ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా మనకి పరిశుద్ధత కలుగుతుంది అని వాళ్ళు ఊహిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము క్రియలు చేయడం వల్ల, లేకపోతే ధర్మశాస్త్రానికి లోబడుట ద్వారా మనకు ఆ పరిశుద్ధమైన
సంబంధం అలాగ దేవునితో కొనసాగుతుంది అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి రోమపత్రిక నుండి చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం ఏంటంటే, దేవునితో నీకేర్పడిన సంబంధాన్ని నీవు ఏ రీతిలో కూడా దాన్ని నీవుగా మెరుగుపరచలేవు. ఆ సంబంధం ఇంకా బాగా దృఢపడడానికి నేను ఈ క్రియలు చేస్తే దేవునితో ఈ సంబంధం చాలా బాగా దృఢపడుతుంది అనడానికి ఏ క్రియలు లేవు. అంటే నువ్వు చేసే ఏ క్రియల ద్వారా దేవునితో నీకున్న సంబంధము దృఢపడదు. అలాగే నువ్వు చేసే పొరపాట్ల వల్ల దేవునితో నీకున్న సంబంధము నిర్వీర్యమైపోదు లేదా తెగిపోదు. కాబట్టి నీ క్రియల మీద ఏది ఆధారపడి లేదు. ఏది? దేవునికి నీకు ఉన్న సంబంధము నీ క్రియల మీద ఆధారపడి లేదు. మరి ఎలాగ ఆధారపడి ఉంది అని అంటే, మనము క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాసముతో మాత్రమే ఆ సంబంధము కొనసాగుతూ ఉంది అనే విషయాన్ని మనం రోమాపత్రిక నుండి నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసంతో ప్రారంభమైనటువంటి ఒక వ్యక్తి దేవుని నీతి సంపాదించడానికి ఇప్పుడు ఆ వ్యక్తి ప్రయాస మరి ఎలా పడుతున్నాడంటే, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల అతనికి నీతి కలుగుతుంది అనేటువంటి విషయం. అందుకనే వాళ్ళు ఈ ధర్మశాస్త్రం పాటించడం ద్వారా కలిగేటువంటి నీతిని మనం ఏమని పిలవచ్చు అంటే, క్రియల నీతి అని పిలవచ్చు. వర్క్స్ రైచియస్నెస్ అంటారు దీన్ని. అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 24, 25 ఆఖరి వచనాల్లో రాయబడుతుంది ఏంటంటే, ఈ ఆజ్ఞలన్నీ మనము చేసిన ఎడల మనకు నీతి కలుగును అనే మాట అక్కడ రాయబడుతుంది. అంటే ఆ లిస్ట్ ఆఫ్ ధర్మశాస్త్రములు ఉన్న ఆజ్ఞలు అన్నీ పాటిస్తే అప్పుడు మనకి నీతి కలుగును. వాస్తవంగా నీతి కలుగుతుందా ఆ విధంగా అనంటే, అలా పాటించగలిగిన స్థితి ఎవరికనే లేదు. కాబట్టే దేవుడు ఈ విశ్వాసమును తెరపైకి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ క్రియల ద్వారా, మోషే ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నీతిలో కొనసాగుతాము అనే ఏదైతే ఆ విధానంలో వారు ఆలోచన చేస్తున్నారో అది అక్కడ సువార్త వక్రీకరింపబడినట్లుగా మనం చూడవచ్చు, లేదా సువార్త నుండి తొలగిపోయినట్లుగా మరి అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ధర్మశాస్త్రములో ఉదాహరణకి ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆలోచన చేద్దాం. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇలాంటివి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఈ ఆజ్ఞలో సాధారణంగా వాటిని మనం ఎలాగ మనం పెట్టుకుంటామంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక కొలమానంగా పెట్టుకుంటాం. అంటే ఉదాహరణకి ఇందులో నేను ఎక్కడన్నా పాపం చేశాను, ఉదాహరణకి దొంగతనం చేయకూడదు, నేను దొంగతనం చేశాను అనుకోండి. ఇప్పుడు నేనేమనుకుంటాను, నేను దేవుని ఎడల నేను పాపం చేశాను కాబట్టి దేవునికి నాకు సంబంధం తెగిపోయింది అనేటట్లుగా మనం ఆలోచన చేస్తాం. వాస్తవంగా వీటి వలన, ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని రోమపత్రిక 3:21, 22 వచనాల్లో మనం చూసాం కదా, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రము ద్వారా కాదు, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అది క్రీస్తు యేసునందరి విశ్వాసము ద్వారా అది మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము ద్వారా నీతి ఆచరించడం ద్వారా మనకి కలగట్లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ అబద్ధం ఆడినా ఆడకపోయినా, దొంగతనము చేసినా చేయకపోయినా, దేవునితో ఉన్న మనకున్న ఈ సంబంధము ఏ రకంగానూ మనకి ఎఫెక్ట్ చేయబడదు. అలాగని మనం ఇక దొంగతనం చేయొచ్చు, ఇలాగా అబద్ధం ఆడొచ్చు, ఇలాగని ఇది కాదు నేను చెప్పేది. కానీ మన జీవితాల్లో మన క్రియల మీద దేవునితో ఉన్న సహవాసము లేదా సంబంధము మన క్రియల మీద ఆధారపడి లేదు, లేదా ధర్మశాస్త్ర క్రియల మీద ఇది ఆధారపడి లేదు అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఇక్కడ ఒక చోట మరి ఈ
గలతీలు మరి వక్రీకరింపబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మరి గలతీయులైనటువంటి వారు దేవుని కృపను బట్టి దేవుడు వారిని పిలిచాడు. ఆ పిలుపునకు మరి వారు సువార్తను అంగీకరించారు. అయితే అంగీకరించినటువంటి సువార్తను కొంతమంది ఆ సువార్తను నుండి చాలా బోధకులు వచ్చి వేరొక సువార్తను వారు ప్రకటించడం వల్ల సులువుగా వాళ్ళు మరి సువార్త నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత త్వరగా తొలగిపోవడం చాలా ఆశ్చర్యం పడ్డాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే కింద వచనాన్ని కూడా మనము ఆలోచన చేస్తే 7వ వచనం మనం చూస్తే, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచేటువంటి వారు కొందరు ఉన్నారు. అయితే ఈ గలతీల్లో ఈ తప్పుడు బోధలు మరి ప్రకటించడానికి లేదా తప్పుడు బోధలు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని మనం గందరగోళానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వారు మరి కలవరపరిచి మనుషులను మరి చెరపగోరడానికే ఇలాంటి మరి పనులు చేస్తున్నారు అనేటువంటి విషయము మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. గలతీ 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అంటే వారు ఎక్కడికి వీరిని తీసుకుని వెళ్ళిపోతున్నారంటే, ఏ శాపము నుండి దేవుడు వారిని విడిపించాడో మరలా అదే శాపము కిందకి వీరు మరలా వారిని తీసుకుని పోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి 2:4లో కూడా ఇదే విషయం మనకు ప్రస్తావింపబడడం మనం చూస్తూ ఉన్నాం. మనలను దాసులుగా చేసుకునవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రము వేగుచూచుటకు రహస్యంగా తేబడిన దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. దేవుడు ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని మరి చెరపగోరడానికి కపట సహోదరులు కొంతమంది చర్చిలోకి ఎంటర్ అయ్యారు. ఆ గలతీ సంఘంలోనికి వీరు మరి చేరి రహస్యంగా వారు దొంగతనంగా అందులోనికి ప్రవేశించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలను మరి సత్య సువార్త నుండి వారిని వక్రీకరించడానికి మరి ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మరి ఏదైతే దేవుడు విశ్వాసము ద్వారా నీతి అనేటువంటి దాన్ని మరి తీసుకుని వచ్చాడో, దాన్ని సరే విశ్వాసము ద్వారా కలుగుతుంది మనకి నీతి ద్వారా సంబంధం కలుగుతుంది అని చెప్తూ, కానీ ఇది కొనసాగాలంటే మాత్రం మనం ధర్మశాస్త్రానికి లోబడితేనే మనం ఆ సంబంధం చక్కగా దేవునితో కొనసాగుతుంది అనే ఆ వక్రీకరించినటువంటి సువార్తను అక్కడ మరి వాళ్ళు ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి ఈ తప్పుడు బోధలు మరి మూలాలు గనక మనం చూస్తే, ఇందాక మనం చదివినట్లుగా మరి కపట సహోదరుల వలన మరి ఇది జరిగింది అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. రెండోది, కొంతమంది గూఢచారులు మరి ఇందులోనికి ప్రవేశించారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 2:4లో మనం చూస్తున్నాం, దొంగతనంగా మరి వేగు చూసేయడానికి వీరు ఆ సంఘంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంతేకాదు, వీళ్ళని మరి బానిసలుగా మరి వ్యాపారం చేసుకునడానికి వీళ్ళని వాడుకోవడానికి మరి ప్రయత్నించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఆ కాలంలో మరి అక్కడే మనం చూస్తాం ఏంటంటే, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని 2:4లో మనం చదివాం, మనలను దాసునుగా చేయవలె క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును, దేవుడి ద్వారా వీరికి ఏం కలిగిందంటే స్వాతంత్రము కలిగింది. దేవుని ద్వారా స్వాతంత్రము కలిగింది. దాసుడని లేదు, యజమానుడని లేదు, గ్రీకు దేశస్థుడని మరి యొక్క ఆ దేశస్థుడని యూదుడని లేదు, స్త్రీ అని పురుషులని లేదు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే అనేటువంటిది క్రీస్తు యొక్క బోధగా
మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. కాబట్టి మరి ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ సంఘం యొక్క మరి ఈ అధికారులు మరి ఆహ్, ప్రజలకు మరి ఈ అధికారం ఇవ్వలేదు. వారిని ఎంత మాత్రము మరి బానిసలుగా చేయడానికే వారు ప్రయత్నించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 24వ వచనములో మనం ఈ మాట చదివితే, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచిరి, మీ మనస్సులు చెరపగోరుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. దేవుడు అధికారి అధికారం ఇచ్చినటువంటి వారు మాత్రమే బోధించవలసిన పరిస్థితి సంఘములో. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, అంతియొకయ సంఘములో నుండి పౌలును బర్నబాను వారు ఏర్పరిచి వారి మీద చేతులుంచి వారిని అభిషేకించి వారిని పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వాక్యమును లేదా ఆ దినముల్లో సంఘము అధికారము ఎవరుందో వారు మాత్రమే ప్రకటన చేయవలసినటువంటి వారై ఉన్నప్పుడు, మరి వీరు కొంతమందిని కలవరపరిచి మరి వారి మనస్సులను చెరపగోరి మరి కపట అధికారము లేకనే వారు సంఘముల్లో దూరి మనుషులను గందరగోళానికి గురి చేసి కపటమైన బోధలు చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. మరి ఇలాంటి మరి ఆ స్థితిగతులు మరి అన్నీ కూడా మరి ఈ గలతీ సంఘములో జరగడం వలన ప్రజలు ఆ కలవర ఏదైతే వారు చేసినటువంటి తప్పుడు బోధలు ఉన్నాయో ఆ తప్పుడు బోధలకు వారు తలొగ్గి వారి మరి ఈ పరిస్థితుల్లో ఉండి తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు మరి ఎలాంటి వారు అనే విషయాల్లో మనం ఆలోచన చేస్తే, 2 రకాలైనటువంటి ప్రజలు యెరూషలేము అందులో మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, మొదటిది అవిశ్వాసులైనటువంటి యూదులు. యూదుల్లో అవిశ్వాసులైనటువంటి వారు, తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి సంఘము వారుగా ఈ యెరూషలేములో ఉన్న పాపులేషన్‌ని మనం చూడొచ్చు. క్రీస్తుని నమ్మనటువంటి వారు, క్రీస్తుని నమ్మినటువంటి వారు. ఈ 2 రకాల జనాభా ఈ యెరూషలేములో ఉండడం మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ఈ క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఎందుకు వారు క్రీస్తును అంగీకరించలేకపోయారంటే, దేవుడి కుమారుడు అని వారు నమ్మలేకపోయారు. క్రీస్తును దేవుడు కుమారుడుగా ఆయన శరీరం ధరించి వస్తాడా దేవుడు అనే విషయాన్ని వారు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో క్రీస్తును ఇశ్రాయేలు యొక్క మెస్సయ్యగా వారు తృణీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ సంఘములో యెరూషలేములో విశ్వసించినటువంటి వారు అనగా యెరూషలేము సంఘములో ఉన్నటువంటి ఈ ప్రజలు మళ్ళా ఇంకొక 2 కోవలుగా మనం వారిని విభాగించవచ్చు. ఎవరు వారంటే యూదా మతస్థులు కొందరు, తర్వాత యూదా విశ్వాసులు కొందరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యూదా మతస్థుల్లో కొందరు ఈ తప్పుడు బోధలు సిద్ధాంతాలను మరి సంఘాల్లో ప్రాచుర్యం చేసినటువంటి వారుగా ఈ యూదా మతస్థులను మనం చూడొచ్చు. యూదా విశ్వాసుల్లో కేటగిరీలో మనం చూడగలిగితే ఈ దేవుని యొక్క మరి అపోస్తులుగా పిలువబడినటువంటి పేతురు, యాకోబు, యోహాను, బర్నబా వీరందరూ కూడా మరి దేవుని యొక్క సంఘము లేదా యూదా సంఘముగా విశ్వాసులుగా వీరిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇది యెరూషలేములో ఉన్నటువంటి జనాభా యొక్క కూర్పు. ఇందులో ప్రధానంగా మరి ఈ తప్పుడు బోధలు సిద్ధాంతాలను తీసుకొచ్చింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యూదా మతస్థులు ఎవరైతే ఉన్నారో, మత పెద్దలైతే ఎవరైతే ఉన్నారో ఆ మత పెద్దలు మతస్థులు ఈ తప్పుడు సిద్ధాంతాలను మరి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి వారి మతం ఎక్కడ పాడైపోతుందో, లేకపోతే మతం ఎక్కడ వారు కోల్పోతారో, మతం యొక్క ఉనికిని కోల్పోతారని చెప్పి మతాన్ని కాపాడుకోవడానికి వారు ప్రకటించినటువంటి అపోస్తులు ప్రకటించిన సువార్తను సైతము వారు వక్రీకరించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ విధంగా వారు తప్పుడు బోధలను మరి సంఘములోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దీని యొక్క ఫలితమే
వక్రీకరింపబడినటువంటి సువార్త ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు ఆ సువార్తను విశ్వసించి క్రీస్తు యొక్క మార్గము నుండి కూడా వారు తొలగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయము ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆ 7వ వచనం నుండి చక్కని అంశము ఒకటి ప్రారంభమవుతుంది. అదేంటంటే ఈ ఎవరైతే ఈ సువార్తను వెక్ వక్రీకరిస్తా ఉన్నారో వాళ్ళు కేటగిరీలుగా విభజిస్తా ఉన్నాడు. 7 వచనాల్లో, 8 వచనాల్లో మనం చదివితే మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కొందరున్నారు. ఆ! చూడండి ఇక్కడ ఎవరెవరు ఈ సువార్తను ఒకవేళ ఇలాంటి సువార్త వక్రీకరింపబడిన సువార్త ఎవరైనా ప్రకటిస్తే అది ఆ కేటగిరీలో ఎవరెవరంటే మేమైనను అంటే ఇక్కడ ఎవరంటే అపోస్తలుడైన పౌలు గాని, నాతో ఉన్న సహోదరులు గాని ఎవరన్నా ఇలా మీకు ప్రకటించినా, తర్వాత పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దేవదూత గాని, తర్వాత మీకు ప్రకటించిన యెడల వాళ్ళు ఏమవుతారంట? శాపగ్రస్తుడవుతారు. ఇదే మాట మరలా 9వ వచనంలో కూడా రాయబడ్డం మనం చూస్తా ఉన్నాం. చదువుదాం. మరలా ఇంకొకసారి చెప్తున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఈ వాక్యము మనము కొద్దిగా పరిశీలన చేయాలి ప్రియులారా. కొద్దిగా ధ్యానము దృష్టి మనము దీని మీద కేంద్రీకరించి ఆలోచన చేద్దాం. ఏంటి ఈ విషయము అని ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి శాపగ్రస్తుడు అవుతాడు అనేటట్లుగా ఈ వాక్యము మనకి బోధిస్తూ ఉంది. ఆ కేటగిరీలో చెప్తున్నాడు. నేనైనను అంటే అపోస్తలుడైన పౌలైనను అతనితో ఉన్న సహచరులుగానే మరలా ఇంకొక సువార్త తెచ్చిన, లేదా పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత అయినా, అంటే ఇది వరకు ఒకసారి దూతల చేత వర్తమానం వచ్చారు. దాన్నే మనం ఆ సువార్తను ఏమని పిలుస్తామంటే ధర్మశాస్త్రం అంటాం. దూతల ద్వారా ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. దూతల ద్వారా ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రము అలాంటివి మరొక దూత మీకు ప్రత్యక్షమై ఈ సువార్త కాదు ఇంకొకటి అని దూత చెప్పినను, తర్వాత ఇంకొక మాట కూడా రాస్తా ఉన్నాడు. మరి ఎవడైనను అనేటువంటి ఒక మాట అక్కడ మనం చూస్తాం. మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎవడైనను మరి ఏ గౌరవం చూపించట్లేదు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఆ సంఘపు పెద్దగా ఉన్నా, లేతే వాళ్ళ యోధా మత పెద్ద అయినటువంటి ప్రధాన యాజకుడు స్థాయి అయినప్పటికీ కూడా వాడు ఎవడైనా సరే ఈ సువార్త కాక మరొక సువార్త ప్రకటిస్తే వాడేమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. ఈ చాలా ఇంగ్లీష్ బైబిల్లో వాడబడిన ఈ శాపగ్రస్తుడు అనే పదానికి అర్థము ఏమని వస్తుందంటే, వాడినటువంటి పదం ఎనతీమా అనేటువంటి ఈ మాట వాడబడింది. మీకు అక్కడ చూస్తే దాని స్పెల్లింగ్ చూస్తాం. ఎనతీమా, ANATHEMA, ఎనతీమా అనేటువంటి ఈ మాట వాడబడతా ఉంది ప్రియులారా. దీని యొక్క అర్థము ఏంటంటే, 2 చోట్ల కూడా ఇదే మాట వాడబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ఎనతీమా అనేటువంటిది ఒక శాపానికి తనకు తాను గురి చేసుకునేటువంటి పరిస్థితి కానీ, లేదా ఇంకా స్పెసిఫిక్గా మనకు అర్థం అవ్వాలంటే 2 కొరింథీలు చూస్తే అర్థమవుద్ది ఈ మాట యొక్క అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 16వ అధ్యాయము
ఇక్కడ 2 పదాల యొక్క కూర్పును మనం ఇక్కడ చూడగలుగుతాం. ఏంటిదంటే దేవుడు మరి ప్రభు అయిన యేసును త్వరగా రమ్ము అనేటువంటి ఆ మాట ఒకటి వ్రాయబడతా ఉంది. ఈ 2 పదాల యొక్క కలయికను అక్కడ రాస్తూ ఈ మాట రాశాడు. ఏంటంటే శాపగ్రస్తుడినవుతాను అనేటువంటి మాట. తర్వాత మరి సరే ఈ ఈ ఈ రకంగా ఆలోచన చేద్దాం. అనతెమ అనేటువంటి ఈ పదము యొక్క అర్థం ఏంటంటే, దేవుని యొద్ద నుండి ఆ వ్యక్తి తొలగిపోవడం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. దేవుని యొద్ద నుండి తొలగిపోవడం. క్రీస్తు యేసు యొక్క స్థితిలో నుండి ఒక వ్యక్తి తొలగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అంటే దేవుని యొద్ద నుండి తొలగిపోయినటువంటి పరిస్థితి. 22వ వచనం మనం చదివితే, 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడవునుగాక, శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ఈ మాటలు మనం గమనిస్తే 2 పదాలు ఇక్కడ రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాడు శాపగ్రస్తుడు, శపింపబడునుగాక, రెండోది ప్రభు వచ్చుచున్నాడు. ఈ రెండిట్లకి ఏమన్నా కనెక్షన్ మనకు అర్థమైందా అసలు? ఇప్పుడు ఎవడైనను ప్రభు ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక అనే మాట ఒకటి రాయబడింది. దానికి సపోర్టింగ్గా ఒక మాట రాస్తున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు. కనెక్షన్ ఏమన్నా కుదిరిందంటారా? ఫస్ట్ది బాగానే ఉంది. ఏంటంటే ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శాపానికి గురవుతాడు. అది బాగానే ఉంది. ప్రభు వస్తున్నాడు అని అంటే ఏంటి దాని అర్థము? ఇక్కడ అర్థం ఏంటంటే శపింపబడడం అనేటువంటి దీని యొక్క అర్థము దాని సపోర్టింగ్ ఆ మాట మీద ఆధారపడింది. ఏ మాట సపోర్టింగ్గా వాడాడంటే ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు వచ్చుచున్నాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన తన మహిమలో ఈయన్ని చేర్చుకొనకుండా ఆయన ఇతన్ని ఏవైతే, ఎందుకంటే ఆయన్ని ప్రేమించలేని కారణం చేత 2వ కీర్తనలో ఆఖరి భాగంలో రాయబడుతుంది కదా, కుమారుని ముద్దు పెట్టుకునండి లేని ఎడల ఆయన కోపించును, ఆయన తన దండము వారి మీద చూపిస్తాడు, కుండను ఆ దండంతో వారిని కొట్టగా కుండ ముక్క చెక్కలగినట్టుగా వారు నాశనం అవుతారు అనేటువంటి ఆ మాటను అర్థం చేసుకుంటే, దేవుణ్ణి అనగా క్రీస్తును ప్రభు అయిన యేసు వస్తున్నాడు. ఆ వచ్చేటువంటి క్రీస్తుని గనక నీవు ప్రేమించకపోతే ఆయనతో నీకు పాలు ఉండదు, ఆయనతో నీకు సహవాసం ఉండదు, ఆయన రాజ్యములో నీకు స్థానం ఉండదు. దాన్నే ఇక్కడ మనం ఏమని పిలిచాడంటే శపింపబడునుగాక, అనతెమ అనేటువంటి మాట అర్థం. అనతెమ అనే మాట, శాపము అనే మాటకు అర్థం, నిజమైన అర్థం ఏంటంటే, చూడండి ఈ లోకంలో చాలామంది శాపాలు పెడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. నువ్వు నాశనం అయిపోను, నువ్వు జిమ్మాడిపోను, నీ మొక్కలు చెక్కలు అయిపోను, ఏ మాటలు మాట్లాడతారు. అంటే వారి దృష్టిలో శాపం ఏంటంటే నువ్వు నాశనం అయిపోవడం, నువ్వు ఆ పురుగులు పట్టిపోవడం, నువ్వు ఇలా అయిపోవడం, అలా అయిపోవడం అని, మట్టి కొట్టుకుపోవడం అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇవి వారికి శాపంగా వారు ఉపయోగిస్తూ ఉంటారు ప్రజల మీద. అంటే వారు బాగుపడకూడదు అనేటట్లుగా అవి శాపంగా ఎంచుతూ ఉంటారు. నిజంగా క్రైస్తవ్యంలో లేదా బైబిల్ పరంగా శపింపబడడం అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థాన్ని గనక మనం చూస్తే, అనతెమ అనేటువంటి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే,
మీరు ఇందాక చదివినటువంటి ఆ మాట ప్రభువు వచ్చుచున్నాడు అనే మాట, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్‌లో మరణాత అనేటువంటి మాట ఉపయోగింపబడింది. ఆ శపింపబడడం అనేటువంటి మాటకు అనతీమా అనేటువంటి మాట అనతీమా అంటే ప్రభు వచ్చుచున్నాడు, లేదా ప్రభు వచ్చి ఉన్నాడు, లేదా ప్రభు రాబోతున్నాడు అనేది. ప్రభు వచ్చినప్పుడు ఆయనలో మీకు పాలు లేకుండా, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదములు మీ మీద ఉండకుండా, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో మీకు భాగం లేకుండా, లేకపోతే సహవాసం లేకుండా ఉండడమే మీకు ఏంటంట, మీకు శాపము అనే మాట రాయబడుతుంది. కాబట్టి ఇప్పుడు శపింపబడడం అనే దానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే, ఈ ఈ చదవబడినటువంటి మన లేఖన భాగంలో ఈ సువార్త, వక్రీకరింపబడిన సువార్త నేను కానీ, దేవదూతలు కానీ, మరి ఎవడైనను సరే మీకు ప్రకటించినట్లయితే వాడికి ఏం లేకపోద్దంట, అనతిమ అనే మాటకు అర్థం మనం చూస్తే శాపానికి గురవుతాడు. అనగా క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తుతో వానికి పాలి లేదు, క్రీస్తుతో వానికి సహవాసం లేదు, క్రీస్తు రాజ్యములో వానికి చోటు లేదు అనేటువంటి మాట అర్థాన్ని ఇస్తా ఉంది. కాబట్టి శాపము, ఆశీర్వాదము, ఆశీర్వాదము, శాపం అని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నిజమైన శాపము అనేటువంటి ఆ మాటకు అర్థము ఏంటిస్తుంది అని అంటే, దేవునితో మనకున్నటువంటి సంబంధం తెగిపోవడం, లేదా సంబంధం లేకపోవడం, దేవుడు ఆయనకి సంబంధం లేకుండా చేసేయడమే నిజమైనటువంటి శాపము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ మాటలు మనము గమనిద్దాం. ఒక వ్యక్తి దేవుని అనుగ్రహింపబడినటువంటి కృపను కోల్పోవడమే మరొక విధంగా ఈ శాపంగా మనం ఎంచుకోవచ్చు ప్రియులారా. ఉదాహరణకి ఈ మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని బ్రతిమాలుతా ఉన్నారు. మీరు పొందిన దేవుని కృప. కృప అంటే ఏంటంటే, మనం ఇంగ్లీష్లో చెప్తాం అన్మెరిటెడ్ ఫేవర్ అంటాం. అంటే మనము పొందలేనటువంటి స్థితి మనం పొందేటట్లుగా మనకి అర్హతను కలిగించడమే కృప అని మనం పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ మాటను ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ అన్ని మార్కుల్లో 10th క్లాస్లో బాగా పాస్ అయ్యాడు. అయితే ఒక సబ్జెక్టులో మాత్రం 35కి బదులు 34 మార్కులే వచ్చినాయి. అన్నీ పాస్ అయ్యాడు, చక్కగా మంచి స్కోర్ వచ్చింది. ఒక సబ్జెక్టులో మాత్రం 34 వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇలాగా ఒక సబ్జెక్టులో ఒక మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళకి గ్రేస్ మార్క్ అని ఇది వరకు ఇచ్చేవారు. అలాగా గ్రేస్ మార్క్ ప్రకటించడంతో మరి ఆ వ్యక్తి ఫెయిల్ అయిపోయినటువంటి వాడు ఆ ఒక మార్కు పొందుకుని పాస్ చేయబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ కృప అంటే గ్రేస్ అనేది ఇక్కడ ఏంటంటే, ఇతను పాస్ కావడానికి ఒక మార్కులో తప్పిపోయాడు, అర్హత లేదు, పాస్ అవడయ్యే స్థితి లేదు. కానీ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి ఈ విద్యార్థికి ఏం చేశారంటే, ఒక మార్కు గ్రేస్ మార్క్ ఇవ్వడం వలన ఆ వ్యక్తి పాస్ ఉత్తీర్ణత సాధించి తర్వాత ఆ పై చదువులకు వెళ్ళాడు. ఇక్కడ కూడా మన జీవితాల్లో కృప అంటే ఏంటంటే, మనము దేవుడి స్టాండర్డ్ని అందుకోలేనటువంటి స్థితిలో ఎక్కడో ఉన్నాం. దేవుని స్థాయికి అందుకోలేనటువంటి పక్షంలో దేవుడే ఏం చేశాడంటే, ఆ స్టాండర్డ్ని ఏం తగ్గించలేదు, మనల్ని ఆ స్థాయికి కృపను అనుగ్రహించాడు. ఆ స్థాయికి వెళ్ళేటువంటి కృప క్రీస్తు ద్వారా ఆ కృపను మనకు అనుగ్రహించాడు. అయితే ఈ కృప ఏదైతే మీరు పొందారో, ఇప్పుడు ఈ మాటను మనం చూద్దాం. ఇప్పుడు మీరు పొందలేనటువంటి దాన్ని దేవుడు మీకు కృప రూపంగా మీరు ఈ కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తే, ఈ కృపను మీరు ఏం చేస్తున్నారు? వ్యర్థం చేస్తున్నారు. కృపను
వ్యర్థం చేస్తున్నారు. అంటే దేవునితో మీకు సహవాసం అసలు మీకు లభించడమే చాలా కష్టం. ఆ లభించిన సహవాసం క్రీస్తు ద్వారా మీకు లభ్యమవుతుంటే, ఆ కృపను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు లేదా వ్యర్థం చేసుకుంటున్నారు. గలతీలకు రాయబడిన ఆ పత్రికలో మనం చదవబడిన లేఖన భాగం సేమ్ ఇదే బోధిస్తా ఉంది. వీరికి కృప ప్రకటించబడింది. దేవుని కృప అనుగ్రహింపబడింది సువార్త ద్వారా. సువార్తను వీరు అంగీకరించారు. సువార్తను అంగీకరించి దేవునితో ఒక సహవాసంలోనికి వచ్చారు. అయితే ఇప్పుడు సహవాసంలోనికి వచ్చినటువంటి వీరు వారికి అనుగ్రహింపబడినటువంటి కృపను వారు ఏం చేసుకుంటున్నారు? వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. ఎలాగా? తప్పుడు సిద్ధాంతముల్లోనికి వారు ఈడవబడి వక్రీకరింపబడినటువంటి స్వార్థకు వారు లోనై ఆ విధంగా మరి దేవుని యొక్క శాపమునకు లోనవుతున్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అలాంటి సువార్తను ప్రకటించేటువంటి వారందరూ కూడా శాపగ్రస్తులు. చూడండి, ఈ ఆశీర్వాదము అనే మనం పిలుస్తూ ఉంటాం కదా. ఏది నిజమైన ఆశీర్వాదం? అసలు ఒక క్రైస్తవునికి నిజమైన ఆశీర్వాదము ఏంటి? మనకి చక్కని ఇల్లు ఉండి, చక్కని కారు, చక్కని బళ్ళు, లేకపోతే చక్కగా మనకి బ్యాంకులో కొంత బ్యాలెన్సు, లేకపోతే మనకి అవసరాలు తీర్చుకునేటువంటి అన్ని సదుపాయాలు అన్నీ చక్కగా ఉండి మనిషి చక్కగా జీవించడం, ఇదా మనకి క్రైస్తవునికి ఆశీర్వాదం అంటే? వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒక వ్యక్తి ఆశీర్వాదము ఏంటి, ఆ వ్యక్తికి నిజమైన ఆశీర్వాదం అంటే నాకు చెప్పామనే కృపను పొందుకోవడమే నిజమైన ఆశీర్వాదం. కృపను పొందుకోవడమే. ఈ కృప నిన్ను ఏం చేస్తుంది? ఏంటండి కృపలో గొప్పదనం అని మీరు అడగొచ్చు. మనం పొందలేని స్థితిని, మనం పొందలేని స్థాయికి ఈ కృప మనల్ని యోగ్యులుగా చేస్తుంది. ఇదే కృప యొక్క గొప్పతనం. ఇదే మనిషికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం క్రైస్తవునికి. అత్యంత అందుకనే మన పోయిన వారంలో కూడా మీకు ఈ మాట చెప్పాను. ఏంటంటే ప్రభు ఆయన ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు యేసు ప్రస్తుతం 3 చదువు. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని ఆ ఒక్క వాక్యం మీదే మనం ఒక వారము ధ్యానం చేసాం ముందు వారంలో. అంటే ఇక్కడ అప్పుడు కూడా ఇదే నేను మాట చెప్పాను. క్రైస్తవునికి అత్యంత విలువైన ఆశీర్వాదము, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ క్రిస్టియన్ ఏంటంటే కృపను పొందుకోవడం. కృపను పొందుకోవడమే క్రైస్తవునికి అత్యంత విలువైన ఆశీర్వాదం. ఈ కృప నిన్ను ఎనేబుల్ చేస్తుంది. దేవునితో నీకు ఒక సహవాసాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక అవకాశం నీకు కృప కల్పిస్తూ ఉంటుంది. ఈ కృప ఎవరెవరైతే పొందుకుంటారో వారికే మరి ఈ దేవునితో సహవాసములో ఉండేటువంటి గొప్ప భాగ్యము వస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని స్థాయికి చేరే అర్హత నీకు లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక పాపి అయిన వాడు దేవుని పరిశుద్ధ స్థాయికి అందుకునే అవకాశం లేని స్థితిలో ప్రభు నీకు కృపను అనుగ్రహించి నీవు దేవుని స్థాయిని అందుకునేటువంటి పరిశుద్ధతను, నీతిని ఉచితంగా మనకు అనుగ్రహించాడు. అదే కదా కృప అంటే. నువ్వు నేనైనా కష్టపడ్డామా? ఇప్పుడు అక్కడ గ్రేస్ మార్క్ అంటే ఏంటి? వాడు కష్టపడ్డాడు, 31 వచ్చి 34 వచ్చి ఫెయిల్ అయిపోయాడు. కానీ అక్కడ కృప ఏంటంటే ఆ గవర్నమెంట్ వారు ఒక మార్కు ఉచితంగా వాడికి యాడ్ చేశారు. ఉచితంగా ఇవ్వడం వల్ల అతడు పాస్ అయ్యాడు. కృప కూడా ఏంటంటే నీవు కష్టపడి సంపాదించింది కాదు, ఇది ఉచితంగా నిన్ను దేవుడు తన స్థాయికి హెచ్చించాడు. నేను ఆ స్థాయికి ప్రభువు నిన్ను ఆయన పరిశుద్ధతకు, ఆయన నీతికి అర్హునిగా దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు. అదే కృప అంటే. కాబట్టి చాలాసార్లు మనము ఈ ఆశీర్వాదము అన్న కాడకు వచ్చేసరికి దేవుడు
లేతే ఇది, అది అని మనం చాలా సార్లు మనం ఇది చేస్తూ ఉంటాం ప్రియులారా. వేరు వేరు వాటిల్ని ఆశీర్వాదములుగా మనము తలస్తూ ఉంటాం. కృపే అత్యంత ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదం దేవుని దగ్గర ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏదైనా ఉందంటే పొందుకునేది అది కృప మాత్రమే. కృపను మించిన ఆశీర్వాదము మరొకటి లేదు ప్రియులరా. కాబట్టి చాలాసార్లు ఆశీర్వాదింపబడడం కోసం ఇలా రకరకాల బోధలు మనం చూస్తాం. అండి ప్రభువుకు మీరిస్తే అండి ఎన్నిసార్లు మనం వినలేదు, దేవుడికి మీరిస్తే దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పటికీ మనం నమ్ముతాం కదండి, నమ్మవా? నమ్ముతాం. ఎందుకంటే ప్రభువుకు నేను ఇస్తే ప్రభువు నాకు ఇస్తాడు అనేటట్లుగా మనం ఆలోచన చేస్తాం. ఒకసారి ఈ మాట చేద్దాం. ఈ విషయం తెలిస్తే మనకి కూడా అర్థమవుద్ది. రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 34:1 మనం చదివితే ప్రభు మనలను 35 చూద్దాం. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఇప్పుడు మనం చెప్పే బోధలు ఏంటి? ఫస్ట్ ఎవరెవరికి ఇవ్వాలి అండి? మనం వినే ఏమంటాం? నీకు ఎప్పుడు వస్తాయి పోనీ, నీకు ఎప్పుడు ఇస్తాడో దేవుడు? మొదట ఎవరు ఇవ్వాలా? మనం ఇస్తే అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు అనే బోధలని మనం వింటాం. ఇక్కడ మరి ఏంటండి ఇలాగా రాయబడుతుంది 35లో, ముందుగా ఆయనకిచ్చి. ముందుగా అంటే ఫస్ట్ నువ్వే ఆయనకిచ్చి ప్రతిఫలము ఆయన యొద్ద నుండి పొందగలిగిన వాడు ఎవడు? అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందంటే అలాగే ఎవడు లేడు అనే కదా దాని అర్థం. అంటే ఫస్ట్ నువ్వే దేవునికి ఇచ్చి, ప్రభా నేను నీకు ఇది చేశాను, నీకు అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, కాబట్టి నాకు ఇది చేయి, అది చేయి, అదివి ఇదివి అని మనం ఇచ్చి ప్రభు యొద్ద నుండి ప్రతిఫలం పొందగలిగిన వాడు ఎవడు? ఎవడు లేడు. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చింది నువ్వు కాదు, ఇచ్చింది మనమేమి ఫస్ట్ ఏమి ఇవ్వలేదు. మనం ఫస్ట్ ఇచ్చి నేను ఇచ్చాను కాబట్టి నాకు ప్రతిఫలంగా ఇది అని చెప్పడానికి అలాంటోడు ఎవడో లేనే లేడు. ప్రభువుకి ఇచ్చినోడు ప్రభువే అందరికీ ఇచ్చాడు అనే విషయాలు మనం చూడాలి. అందుకని ఆ సపోర్టింగ్గా కింద ఆ మాటలు రాయబడుతున్నాయి. ఆయన మూలంగా సమస్తం కలుగుతున్నాయి. ఇప్పుడు నీకు ఏదైనా కలిగిందంటే నువ్వు పోనీ ఇవ్వడానికి, సపోజ్ దేవునికి ఇవ్వడానికి ఏదో తీసుకొచ్చావు అనుకో, నీకు అది ఇచ్చిందే ఎవడు? దేవుడు. ఆయన మూలంగా నీకు అది కలిగింది, ఆయన ద్వారా నీకు కలిగింది, ఆయన నిమిత్తము అనే 3 మాటలు అక్కడ ఉపయోగింపబడ్డాయి. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నాయి. నీకు కలిగింది ప్రతిదీ కూడా ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన నిమిత్తము కలిగి ఉన్నాయి. ఇంకేంటి నువ్వు ఇచ్చేది ప్రభుకి? మనం ప్రభుకి ఇచ్చి ప్రభు యొద్ద నుండి ప్రతిఫలం పొందుదాం అనేటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అది పూర్తి తప్పు. నీవిస్తే దేవుడు నీకు ఇస్తాడు అనే సిద్ధాంతం తప్పు అండి. అంటే దేవుడు ఇవ్వడా అని అంటే ఇస్తాడు. నీవు ఇస్తున్నావని దేవుడు ఇవ్వడండి. నువ్వు ఇస్తున్నావని దేవుడు నీకు ఇవ్వడు. ఆయన జనరాసిటీ నుండి నీకు ఇస్తాడు. ఆయన జనరస్ గాడ్. పోనీ నీకే ఇస్తున్నాడా? క్రైస్తవులకు ఒకరికే ఎండ తగులుతుందా? క్రైస్తవులకు ఒకరికే వర్షం పడుతుందా? క్రైస్తవులకు ఒకరికే మంచినీళ్ళు ఉంటున్నాయా అండి? ఈ భూమి మీద
మంచివారి మీదనో, చెడ్డవారి మీదనో ఆయన నీతి లేతే ఆయన యొక్క మంచితనము అందరి మీదనో దేవుడు కురిపించేటువంటి వాడు. ఆయన ఇవ్వలేదని వారిని పగబట్టేసి ఈయనిచ్చాడని వీళ్ళనింత మరింత ఆశీర్వాదము చేసేటువంటి స్థితి దేవుని యొద్ద లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట సపోర్టింగ్ చూపించి నేను ముగిస్తాను. యోబు గ్రంథము నుండి, యోబు గ్రంథము 41వ అధ్యాయములో మనం చూస్తే 41ని అదే నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చిన ఆకాశ వైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే కదా. ఏంటంట? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చిన అంటే దేవుడు తిరిగి మనకి ఇవ్వడం కోసం, అంటే నేను ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి అనేటట్లుగా ఎవడైనను ఏమైనను నాకు ఎప్పుడైనా ఇచ్చాడా అంటే అలాగే ఎవడో ఇవ్వలేదనే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే నేను తిరిగి ఇచ్చేటట్లుగా నాకు ఇచ్చినోడు ఎవడో లేడు. అలాంటిది జరిగేటువంటి విధానమే లేదు. కాబట్టి మనం ఎందుకు మరి ఈ బోధలు మరి ఎందుకు మరి చెప్తారు నాకు అర్థమవదు. నీవు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, నీవు ఇస్తే ఆశీర్వదింపబడతావు, నీవిస్తే దేవుని దీవెన నీకు కలుగుతుంది అనేటువంటి ఈ బోధలు ఏదైతే ఉన్నాయో అవి తప్పు అని మనం వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తప్పు అనంటే నీవు అదే ఈ మాటలు చదివితే ఇవ్వవలసి ఉండునట్లు నేను తిరిగి ఇవ్వవలసినట్టు అంటే నువ్వు ఇచ్చావు కాబట్టి, అంటే మానవుల పాలసీ ఇదే కదా, నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఏదోటి ఇవ్వాలి. పక్క ఇంట్లో కూడా బాక్సులు తీరి ఇదే, నేను ఈ బాక్స్ కూర ఇచ్చాను కాబట్టి నువ్వు మరొకసారి ఈ బాక్స్ కూరని రావాలి అనేటట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రభు అలాగా ఒక మనిషి దేవునికి ఇవ్వగలిగేటట్లు, దేవునికి ఇచ్చి ఆయన యుద్ధ నుండి పొందగలిగేటట్లుగా మనిషి ఇవ్వగలిగింది ఏదైనా దేవునికి ఉందా అంటే దేవునికి ఇవ్వవలసింది ఏదీ లేదంట. అక్కడ కనబడుతుంది నాకెవడైనను ఏమైనా ఇచ్చిన. ప్రభుకి ఇవ్వడానికి మన దగ్గర ఏముందండి? ఇచ్చిందే సమస్తము ఆయన ద్వారాను, ఆయన మూలముగాను, ఆయన నిమిత్తము సమస్తం కలిగి ఉన్నాయి. ఇక్కడ కూడా ఆకాశ వైశాల్యము క్రింద నున్నదంతయు అదంతా ప్రభు సృష్టిస్తే ప్రభువుందే తీసుకెళ్ళి ప్రభుకిచ్చి మరలా నీవు నాకు ఇయ్యలేదు అని అంటే దాని అర్థం మనము ఎలా మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటిది ప్రభు మనకి ఉచితంగానే అనుగ్రహిస్తాడు. అది ఏదో నువ్విస్తే ప్రభు నీకు ఇచ్చేటువంటిది కాదు. ఆశీర్వాదం అనేటువంటిది నువ్వు ఇస్తే ప్రభు నీకు ఇచ్చేటువంటిది కాదు. ఆశీర్వాదం అలాగ రానే రాదని బిబ్లికల్గా మనం అర్థం చేసుకున్నాం అండి. కాబట్టి ప్రభు మనం ఆయన ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందేటట్లుగా ఆయనకి ఎవరో ఇవ్వలేము. కాబట్టి ప్రతిఫలం అనేటువంటిది మనము ఇవ్వడం వలన అసలు రాదు అనేటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఆశీర్వాదము ప్రభు యొద్ద నుండి ఉచితంగా అది మనకు వస్తుంది. అందులో అత్యంత ప్రధానమైనటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉన్నదంటే ఉచితంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కృపే. ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఎవర్. దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఆ ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి, లేదా దుర్వినియోగం చేసుకోకూడదు. ఇక్కడ వీళ్ళు ఇలాగే చేశారు. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును ఏదైతే కృప ఉందో ఆ కృపను వీరు వ్యర్థం చేసుకున్నారు అని ఇందాక మనం చదివాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6వ
ఒకటవ కొరింథీయులకు రాయబడిన పత్రిక 2 కొరింథీ 6:1 మనం చదివాం. దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. దేవుడి కృప ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అయితే దాన్ని మీరు వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ కృప ద్వారా మీకు అందింపబడిన ఈ సువార్త వస్తే ఆ సువార్తను మీరు వక్రీకరిస్తున్నారు. ఇలా గనక మీరు ఉంటే మీరు శాపగ్రస్తులవుతారు. శాపం అంటే మరలా ఏదో ఆడికి కాళ్ళు ఇరిగిపోయి చెయ్యి ఇరిగిపోయి ఆడు మంచం పట్టేయడం ఇది శాపం కాదు. అంటే మనం అనుకునే ప్రభువుని ఇలా అన్నాడు అందుకని ఆడు నోరు పడిపోయింది, అదే ప్రభువుకి ఇలా చేసాడు అందుకే కాళ్ళు ఇరగొట్టి మూల కూర్చోబెట్టాడు. ఇవి కాదండి శాపాలు. నిజమైన శాపము ఏంటంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యములో వారికి స్థానం లేకుండా, ఆయనతో పొందు ఆయన వారికి లేకుండా, ఆయనతో సహవాసము, ఆ బ్లెస్సింగ్స్ ప్రభువు యొక్క రిచెస్ గ్రేటెస్ట్ గ్లోరీ ఆఫ్ హిస్ రిచెస్, ఆయన మహిమ యొక్క ఏమంటాం ఐశ్వర్యం యొక్క గొప్పతనము వాటిని పొందకుండా కట్ చేయడమే వ్యక్తిని, అదే గ్రేటెస్ట్ శాపము, గ్రేటెస్ట్ కర్స్ అంటే అదే. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటే వాటన్నిటిలో మనల్ని పాల్గొనేటట్లుగా దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు కదా, అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఎవర్. గ్రేటెస్ట్ కర్స్ ఎవర్ ఏంటంటే అంత గాడ్స్ గ్రేటెస్ట్ గ్లోరీలో నీవు ఇచ్చిన కృపను తోలనాడడం వల్ల, కృపను దుర్వినియోగపరచుకోవడం వల్ల, కృపను నిరర్ధకం చేసుకోవడం వల్ల ఆ మహిమలో నీవు పాల్గొనలేని స్థితికి వెళ్ళిపోతున్నావే. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దాని నుండి నిన్ను కట్ చేస్తున్నాడు అనేటువంటి మాట. అందుకనే అనతీమా తర్వాత రెండోది మరణాత, ఈ రెండు మాటలు పక్క పక్కనే ఉన్నాయి మనం చదవబడిన ఆ లేఖన భాగంలో. 1 కొరింథీ 16:22 ప్రభు 22లో ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. అంటే మరణాత అంటే ఇదే కదా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనేటువంటి మాట. కాబట్టి ఈ మాట ప్రభు వచ్చుచున్నాడు అనేటువంటిది మరణాత. రెండోది శపింపబడును గాక అనేటువంటి ఈ మాట ఎనతేమా అనేటువంటి మాట ఉపయోగింపబడింది. కాబట్టి ఎనతేమా మరణాత ఆ రెండింటిని కలిపి మనం చదివితే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో పాలి లేకుండా, ఆయనతో పొందు లేకుండా వారిని కట్ చేయడమే ఈ అనతేమా అనేటువంటి ఈ రెండు మాటలు, మరణాత అనే రెండు మాటలకి అర్థం. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో పొందు లేకుండా, ఆయనతో పాలి లేకుండా చేయడమే దాని అర్థం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వద్దాం, గలతీయులకు రాయబడిన పత్రిక వద్దాం. ఈ మాటను ఇప్పుడు ఇలాగ అర్థం చేసుకుందాం. ఏంటి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ యొక్క వీళ్ళలో 4 రకాలైనటువంటి స్థితిగతులు ఉన్నారు. కొందరు వ్యక్తులు అని 6వ 7వ వచనంలో ఇది మనం చూస్తున్నాం. క్రీస్తు సువార్తను చెదపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మొదటి కేటగిరీలో కొందరు అనే మాట మనం చూస్తున్నాం. రెండవది నేను కానీ మేము కానీ అనేటువంటి మాట. అంటే మేము అంటే ఇక్కడ పౌలు అతనితో ఉన్న సహచరులు అనేటువంటి మాటలు కూడా 2వ వచనంలో చూస్తే నాతో కూడి ఉన్న సహోదరులందరూ అని రాస్తున్నాడు ఈ పత్రిక. కాబట్టి నేను కానీ నాతో కూడి ఉన్న సహోదరులు కానీ ఒకవేళ ఆ సువార్తను ప్రకటిస్తే, తర్వాత 4వది 8వ వచనంలో 9లో రాయబడుతుంది, పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత అయినా, తర్వాత మరి ఎవడైనా మరొకడు ఎవడైనను కొంచెం గౌరవంగా పిలిస్తే ఎవరైనను అని చెప్పచ్చు. ఇక్కడ గౌరవం ఉపయోగించట్లేదు, ఎవడైనను అనే మాట రాయబడుతుంది. అంటే వాడు ఎంత పెద్దోడైనా సరే ఉపేక్షించేది లేదండి. ఎందుకు? ఇటర్నిటీ
మరి నిత్యత్వము నరకంలో గాని, నిత్యత్వము పరలోకములో గాని డిసైడ్ చేసేటువంటి సువార్తను గురించి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఏ విధమైన ఉపేక్ష లేదు. ఎవరు వాళ్ళు ప్రధాన యాజకుడా, దేవదూత, మరి ఆ సంఘపు పెద్ద, బిషపా, పోపా మరేమీ లేదు. ఏంటి సువార్తను వక్రీకరిస్తే నీవెవడవైనా సరే వాడు శాపగ్రస్తుడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన మహిమలో చేరకుండా, తనతో పొందు లేకుండా, తనతో పాలి లేకుండా దేవుడు వాన్ని కట్ చేస్తాడు, తృణీకరిస్తాడు. అదే అత్యంత భయంకరమైన శాపం, శాపగ్రస్తుడు. కాబట్టి ఈ శాపానికి ఎవరో మన ఇందులో పాత్రులుగా మనం ఉండకూడదు. కాబట్టి క్రీస్తు యేసు సువార్తను గాక మరి ఏ సువార్త మనం నమ్మడానికి లేదు, దానికి చెవొగ్గడానికి వీలు లేదు, పాటించడానికి వీలు లేదు. ఏంటి ఈ క్రీస్తు యేసు యొక్క సువార్త? ఆయన ఆ గ్రేస్ మార్కులు కలిపినట్లుగా గవర్నమెంట్ వాడు ఆ విద్యార్థి ఎలాగైతే పాస్ అవుతున్నాడో, దేవుడు నీకు తన కృపను బహుమానంగా ఇచ్చాడు. దాని ద్వారా మాత్రమే నీవు దేవుని స్థాయికి వెళ్తున్నావు. దేవునితో ఒక సంబంధం నీకు కలుగుతుంది. ఈ సంబంధం కలగడానికి ఆయన కృపే ఆధారం. మరి ఈ సంబంధం కొనసాగడానికి నీ క్రియలు ఉపయోగపడతాయా? కాదు, కాదు. ఈ దేవునితో మనం ఉంచినటువంటి ఏదైతే విశ్వాసము ఉంచామో, ఆ విశ్వాసమే ఆ సంబంధాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని స్థిరంగా కొనసాగడానికి సహాయపడుతుంది. నీవు మంచి చేసి సరిగ్గా ఈ ఆజ్ఞలకు లోబడ్డావని ఆ సంబంధం మరింత లావు అయిపోయి దృఢమైపోదు. లేతే నీవు ఆ ఆజ్ఞలు పాటించలేదని ఆ యొక్క సంబంధం ఒక్కొక్కటి తెగిపోయి ఇలాగా సన్నంగాను అయిపోదు. ఆ సంబంధం స్థిరంగా కొనసాగడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆయన పట్ల నీవుంచే విశ్వాసము. ఆ విశ్వాసము ద్వారానే ఆ సంబంధం కొనసాగుతుంది. నీవేం చేసినా అది బలపడదు, నీవేం చేసినా అది సన్నగిల్లిపోదు లేదా తెగిపోదు. ఆ స్థిరంగా అది కొనసాగడానికి ఎవరో దీని వెనక పనిచేస్తుందంటే క్రీస్తు యేసు నీ వెనకుండి నీ కొరకు పనిచేస్తున్నాడు. ఆయన నువ్వు ఇప్పుడు తప్పు చేసావు, తప్పు చేసిన వెంటనే పరలోకంలో తండ్రి యొద్ద నీ కొరకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఇగో ఈ తప్పుకి కూడా నేను కార్చిన రక్తం సరిపోతుంది అని అనగానే, సరే ఈ తప్పు కూడా తీసేయని అండి. అలాగా అన్నీ తీసేస్తే ఇంకేముంది అన్నట్టు. చూడండి, ఒక కామెడీ సీన్ చూసారో లేదో, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక హీరోకిని ఒక కమెడియన్కి మధ్య ఇది జరుగుతుంది. ఏంటంటే ఇతను ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు పోనీ ఆ హీరోకున్న హైట్ ఉందా అంటే లేదు అండి. హీరోకున్న చదువు ఉందా అంటే లేదు అండి. హీరోకున్న కలర్ ఉందా అంటే లేదు. ఇంకా అలాగా లేదు తీసే అంటే ఇంకా అన్నీ తీసేస్తే ఇంకేముంది అండి. అలాగా ప్రభు నా యొక్క పాపాలు ఒకటి చూపించిన సాతానుడు తీసుకొచ్చినప్పుడు ఏ సినిమాని ఆలోచించదు, తర్వాత ఆలోచించరు. సాతానుడు మన మీద ఒక ఏమంటారు, ఒక నేరము మోపినప్పుడు ఆ నేరానికి ప్రభు వెంటనే నేను కార్చిన రక్తము ఈ యొక్క వ్యక్తి చేసిన పాపానికి సరిపోతుంది అనగానే, సరే తీసేయండి ఈ పాపం తీసే. సరే నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు అన్నీ ప్రభు ఇగో ఇది కూడా నా రక్తం సరిపోతుంది, ఇంకా అన్నీ తీసేస్తే ఇంకేముంది? ఏమి లేదు. నీ దగ్గర సాతాను మోపగలిగిన నేరము మరేది లేదు. ఎందుకంటే అన్నిటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము సరిపోతుంది అండి. ఇంకెంతకన్నా మీకు ప్రభు కొరకు జీవించడానికి మనకి ఇంకేం చేయాలంటారు? ప్రభు నీవు చేసే పాపాలు ఏవి కూడా ఆయన రక్తంలో ప్రతిదీ కడిగేసి నీ మీద ఏది క్రెడిట్ చేయకుండా ఆ దోషమంతా ప్రభువుని కడిగివేసి నీకు ఉచితంగా
కృపను అనుగ్రహించి దాని ద్వారా దానితో సంబంధం అనుగ్రహించి పరిశుద్ధ స్థాయిని నీకు ప్రభువు నీకు అనుగ్రహించి కృపనిస్తే ఆ కృపను నిరర్ధకం చేసి వ్యర్థమైన బోధల తట్టు తిరిగి దేవుని కృపను నిరర్ధకం చేసుకుంటే నీకు కూడా బోధించినోడికే కాదు, దీనిలో తప్పిపోయినోడికి కూడా ఇదే. ఆ శాపం ఏంటంటే ఆయనతో సహవాసం లేకపోవడమే కదా. ఇంకెందుకు ఇంత చేసి వ్యక్తికి ఏంటి దౌర్భాగ్య స్థితి? వ్యక్తి యొక్క దౌర్భాగ్య స్థితి అంటే ఇంతకాలం జీవించి ప్రభువుని గనక చేరుకోలేకపోతే, అంటే వక్రీకరింపబడిన సువార్త తట్టు గనక నీవు తిరిగిపోతే అది ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుంది నిన్ను? మరలా ఏ కాడి కింద నుండి వచ్చేవో, అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము క్రింద ఉంటే ఏమని చెప్పుకున్నామంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న ప్రతివాడు శాపగ్రస్తుడు అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ శాపాన్ని ఎవరు భరించారు? గలతీ 3:13 రాయబడినట్లుగా ఆయన మన కోసము మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. అంటే నీ శాపాన్ని నా శాపాన్ని ప్రభు ఏం చేశాడు? సిలువ మీద భరించాడు. కాబట్టి ఇక్కడ నువ్వు శపింపబడాలని కాదు, దేవుడు ఆ శాపాన్ని ఓర్చుకుంది, ఆ శాపాన్ని సిలువ మీద భరించింది. ఎందుకంటే నీవు ఆయన ఇచ్చే మహిమలో ఆయనతో యుగయుగములో జీవించాలని ప్రభువు నిన్ను కోరుకుంటే, నీవు వక్రీకరింపబడిన సువార్త ప్రభువుని విడిచి వేరొక సువార్త తట్టుకెళ్ళిపోతే మళ్ళా నువ్వు ఎలాగ మిగులుతావు అంటే శాపగ్రస్తుడిగానే మిగిలిపోతావు. ఆ శాపాన్ని తీయడానికే కదా ఆయన వచ్చింది. ఆ సువార్త నుండి వక్రీభవింపబడితే మనం ఎలాగా ఆయనతో నిత్యత్వం జీవించగలుగుతాం. కాబట్టి ఎనతీమ ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో కొట్టబడమే నిజమైన శాపం. ఆ శాపం కింద మనం ఉండకూడదంటే ప్రభు ఇచ్చిన కృపను వ్యర్థపరచుకోనకుండా, నిరర్ధకం చేసుకోకుండా ఆయన సువార్తకు ఈల్డ్ అవ్వాలి. ఆ సువార్త ఏంటంటే నీ వల్ల ఏది కాదు, ప్రభు ఉచితమైన కృపను బట్టే దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచాడు. నీ వల్ల సాధ్యపడలేంది నీకు కృపను అనుగ్రహించి ఆ స్థాయికి నిన్ను తీసుకొచ్చి దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు. ప్రభు ఆ సంబంధాన్ని స్థిరపరిచి ఆయనే సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు, నీ జీవితకాలము ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ నువ్వు కొనసాగించడమే. కాబట్టి అలాగ విశ్వసించడానికి ప్రభు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఈ యొక్క దినమందు ఈ రీతిగా మీ పరిశుద్ధ నామమును మేము స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. నిజమేగా, మేము శాపగ్రస్తులుగా ఉండకూడదని మా శాపం అంతటినీ సిలువ మీద మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు భరించున్నారు. మీరు ఇచ్చేటువంటి కృప అయినా మానవులకు అత్యంత విలువైన బహుమానమని, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అని నేను వినిచున్నా మేమందరము గ్రహించాం. ఆ కృపను నిరర్ధకం చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా ప్రకటింపబడిన సువార్త నుండి మేము తొలగిపోకుండా సహాయం దయచేయండి. వ్యర్థమైన ఆశీర్వాదముల తట్టు పిలువబడే ఆశీర్వాదములు అని ఏవేవో మాకు ఎరవేసినప్పుడు వాటి వైపు మేము పరిగెట్టకుండా నిత్య జీవమునకి కొరకు పిలిచినటువంటి మిమ్మల్ని విడిచి మేము మరొక సువార్త తట్టుకు మేము మరలకుండా సహాయం దయచేయండి. ఈ లోకంలో సత్య సువార్తను వక్రీకరించడానికి ఎన్నో బోధలు వచ్చి ఉన్నాయి. ఆ బోధల తట్టు మేము ఎడవబడకుండా సత్య సువార్తను అనుసరించి జీవించగలిగిన కృపాభాగ్యాన్ని వాక్యము వినిచున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని, వాక్యాన్ని మా వినికిడిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.